सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपदुश्च शरीरे मे रोमहर्षश्च जायते సీదంతి బలహీనమవుతున్నాయి మమ గాత్రాణి నా శరీర అవయవాలు ముఖం చ మరియు నా ముఖము పరిశుష్యతి ఎండిపోతుంది పొడిబారిపోతుంది వేపదుహ్చ వణికిపోతోంది కంపిస్తోంది శరీరేమే నా శరీరమంతా రోమహర్షశ్చ రోమాలు నిక్కబడుచుకోవడం జాయతే జరుగుతుంది. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. నా శరీర అవయవాలు బలహీనమవుతున్నాయి, నా ముఖం పొడిబారిపోతోంది, నా శరీరం వణికిపోతోంది, రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. ఈ శ్లోకం అర్జునుని విషాద యోగంలో భాగం. యుద్ధరంగంలో తన బంధువులు, స్నేహితులు, గురువులు యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్నారని చూసిన అర్జునుడు లోతైన ఆవేదనకు గురవుతాడు. ఆ మానసిక కలత శారీరక లక్షణాల రూపంలో బయటపడుతుంది. శరీర అవయవాలు బలహీనపడటం, ముఖం పొడిబారిపోవటం, శరీరం వణకడం, రోమాలు నిక్కబడుచుకోవడం. ఈ స్థితి అర్జునుడి అంతర్మనసులోని భయం, అయోమయం, దయా భావనలను స్పష్టంగా చూపిస్తుంది. ఈ గాఢమైన భావోద్వేగ స్థితి నుంచి శ్రీకృష్ణుని గీత బోధ ప్రారంభమవుతుంది. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.